హైదరాబాద్ మహానగరంలోని ఎంఎంటీఎస్ రైలు, మెట్రో ట్రైన్ ఇక టీజీఎస్ఆర్టీసీ బస్సు సేవలను పరస్పరం అనుసంధానిస్తూ సమగ్ర ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సమన్వయ ప్రణాళికను ప్రారంభించింది. ఎంఎంటీఎస్, మెట్రో బస్సు సర్వీసులకు సంబంధించి కామన్ టికెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తా ఉంది. ప్రయాణికులకు మొదటి, చివరి మైలు కనెక్టివిటీని మెరుగుపరచడం, రహదారి రద్దీని తగ్గించడం, ప్రజా రవాణా వినియోగాన్ని కూడా పెంపొందించడం మరి ఇవన్నీ కూడా చర్యలు ప్రారంభించనున్నారు. మరి ఎంఎంటీఎస్, మెట్రో రైలు, బస్సులకు సంబంధించినటువంటి కామన్ టికెటింగ్ వ్యవస్థను సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఏదైతే అంటే సాఫ్ట్వేర్ను కూడా ప్రస్తుతం అయితే మొదటి, చివరి కనెక్టివిటీలో భాగంగా అయితే ప్రైవేటు రవాణా మార్గాలైనటువంటి ఓలా, ఊబర్, ర్యాపిడోతో అనుసంధానం చేయడానికి కూడా ప్రైవేటు కన్సల్టెన్సీని నియామకానికి త్వరలోనే టెండర్లు కూడా పిలువనున్నట్టు అధికారులు వెల్లడించారు. కామన్ టికెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత ఎంఎంటీఎస్, మెట్రో రైలు, బస్సులు, ప్రైవేటు రవాణా మార్గాలను సైతం ప్రయాణికులకు ఖచ్చితమైన సమాచారాన్ని అందించడానికి సాఫ్ట్వేర్ రూపొందించాలని చెప్పేసి నిర్ణయించారు. మరి ఈ కామన్ టికెట్ బుక్ చేయడానికైతే రవాణా మార్గాలకు సంబంధించినటువంటి రియల్ టైం డేటా పరిశీలించడానికి మొబైల్ యాప్ రూపొందించే ప్రక్రియను కూడా స్పీడప్ చేశారు. 3 విభాగాలకు సంబంధించినటువంటి డేటాను యాప్ ద్వారా అందుబాటులోకి ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. ఇప్పటికే ఈ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు చర్చలు సైతం జరిపారు. పీపీపీ విధానంలో ఏర్పాటు చేసినటువంటి మెట్రో రైలు ఒప్పందంలో లాస్ట్ మైల్ కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు. కానీ మెట్రో రైలు ప్రాజెక్టు ఎల్ఎన్టీ సంస్థ దీన్ని అయితే ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయింది. దీంతో పాటుగా కూడా అసలు ఎంఎంటీఎస్, మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులకు ఎలాంటి అనుసంధానం కూడా చేయలేదు. కామన్ టికెటింగ్ వ్యవస్థకు ఏర్పాటు నేపథ్యంలో లాస్ట్ మైల్ కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు ప్రైవేట్ ఫీడర్ సేవలు కూడా ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని చెప్పేసి నిర్ణయించారు. ఇవి నిర్ణీత జోన్లలో పనిచేసి ఇక ఏదైతే జీపీఎస్ ద్వారా అయితే పర్యవేక్షించబడతాయి. ప్రతి ఎంఎంటీఎస్ స్టేషన్కు సమీపంలోని బస్ స్టాప్లు, మార్గాలను మ్యాపింగ్ చేసి స్టేషన్ వారి అనుసంధాన ప్రణాళికలను అయితే రూపొందించాలని చెప్పేసి టీజీఎస్ఆర్టీసీ ఇక జీహెచ్ఎంసీలకు సూచించారు. కామన్ టికెటింగ్ వ్యవస్థ ఏర్పాటు, మొబైల్ యాప్, రియల్ టైం డేటా అందించడానికి ప్రత్యేకంగా కన్సల్టెన్సీని కూడా నియమించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం కూడా త్వరలోనే టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. 2 నెలల్లో కామన్ టికెటింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికైతే అధికారులు కసరత్తులు ముమ్మరం చేస్తున్నారు.